హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేక్స్ అండ్ వ్లాగ్స్. త్వరలో రాబోయే పండగ హోలీ. హోలీ అంటేనే కలర్ఫుల్ పండగ అని అర్థం. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ నచ్చేస్తూ ఉంటుంది. రకరకాల రంగులతోని, రకరకాల స్వీట్స్తోని ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. హోలీ టైంలో పాన్తో చేసే వెరైటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. స్వీట్స్ అవనివ్వండి, లడ్డూలు అవనివ్వండి, ఇలా చాలా వెరైటీస్ అయితే తయారు చేస్తారు. ఈరోజు అయితే మటుకు నేను పాన్ ఐస్ క్రీమ్ మీకు నేర్పిద్దామని డిసైడ్ అయిపోయాను. చాలా ఈజీగా ఉంటుంది. పాన్ అంటే నచ్చే వాళ్ళకైతే ఇది సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్మూత్గా ఉన్న ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది చూసేద్దామా? పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీలో మెయిన్గా కావాల్సింది తమలపాకులు. వీటిని బాగా క్లీన్ చేసుకొని ఇలా తీసుకోండి. తర్వాత సోంపును కూడా తీసుకోండి. తర్వాత గుల్కండ్ని తీసుకోండి, అంటే రోజ్ పెటల్స్తో తయారు చేసే జామ్. తర్వాత ఇలాచీ కూడా తీసుకోండి ఫ్లేవర్ కోసం. దాని లోపల ఉన్న సీడ్స్ని ఇలా రిమూవ్ చేసేసి మొత్తం అన్నీ మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, దీన్నంతా కూడా మిక్సీ చేయండి. మిక్సీ చేస్తున్నప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. వేరొక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు క్రీమ్ని యాడ్ చేయండి. మీరు నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే అమూల్ క్రీమ్ని కూడా తీసుకోవచ్చు. అమూల్ క్రీమ్ అయితే రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకోండి. ఈ విధంగా బీటర్ సహాయంతో మీరు బీట్ చేయండి. అంటే మనం వేసిన క్రీమ్ కొద్దిగా బీట్ అయితే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా బీట్ అవ్వాలి. ఆ తర్వాత ఇందులో మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుంటాం. అదే కండెన్స్డ్ మిల్క్ అని కూడా పిలుస్తారు కదా, దానిని. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలిసేటట్టుగా మీరు బీట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పాన్ మిక్చర్ని మొత్తం యాడ్ చేసేసి మరలా ఒక్కసారి బీట్ చేసేయండి. ఇందులో చాలామంది అడుగుతారు, పాన్ ఎసెన్స్ యాడ్ చేసుకోమా అని చెప్పి. అది గుడ్ క్వశ్చనే, కానీ అవసరం లేదనమాట. ఎందుకు, మనం మిక్స్ చేసినప్పుడే పాన్లో కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేసేసాం కదా, ఇంకా ఈ ఫ్లేవర్ అది అవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే చిన్న గ్రీన్ కలర్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. న్యాచురల్గా ఉండే గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది, కానీ మనకి నాలుగుకి రుచి ఎంత ఇష్టమో కన్నుకి కూడా అంతే అందంగా కనబడాలని చెప్పి చూస్తూ ఉంటాం కదా. అందుకే ఒక డ్రాప్ అన్నది మనం వేసుకుంటే కళ్ళు కూడా చాలా ఇష్టంగా ఆ ఐస్ క్రీమ్ని తింటాయన్నమాట. అంతేనండి, ఐస్ క్రీమ్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కలుపుతూ మీకు చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ లిక్విడ్ లాగా మనకి మెల్ట్ అయిపోవట్లేదు, అలానే టైట్గా లేదు, చక్కగా కన్సిస్టెన్సీ స్మూత్గా ఉంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవడానికి ఏదైనా కంటైనర్ తీసుకోండి. ఎయిటెడ్ బాక్స్ తీసుకున్నా సరే బాగుంటుంది. ఆ పక్కనున్న 3ని చూసి మీరు కంగారు పడద్దు, ఇంకేం యాడ్ చేస్తానా అని చెప్పి. ఆ ఐస్ క్రీమ్ లోపల కొద్దిగా చూడడానికి బాగునేటట్టు, తినేటప్పుడు మన నోటికి తగిలేటట్టుగా కొన్ని యాడ్ చేస్తాను. అవి ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక లేయర్ అన్నది ఐస్ క్రీమ్ యాడ్ చేశాను. ఆ తర్వాత దాంట్లోనే గుల్కండ్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే తినేటప్పుడు ఇంకా కొద్దిగా ఫ్లేవర్కి. ఇదంతా పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. మీరు నార్మల్గా ఐస్ క్రీమ్ అంతా కూడా వేసి కూడా మీరు సెట్ చేసేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. లేదు అంటే నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా కలర్ఫుల్గా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు రోజ్ సిరప్ని యాడ్ చేస్తున్నాను. అదే రూఅబ్జా అని పిలుస్తాం కదా, దాన్ని కొద్దిగా లైట్గా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ని తీస్తున్నప్పుడు ఆ లేయర్స్ అన్నవి చాలా బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఆ తర్వాత టూటీ ఫ్రూటీస్ కొద్దిగా నేను ఇలా స్ప్రింకిల్ లాగా చేసుకుంటున్నాను, అంతే. ఇప్పుడు మిగిలిన ఐస్ క్రీమ్ని నేను పైన వేసేస్తున్నాను. అంతేనండి, అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది సెట్ చేసే ముందు ఒక చిన్న టిప్స్ అనేవి పాటించండి. ఎప్పుడైనా ఐస్ క్రీమ్ పైన ఐస్ క్రిస్టల్స్ రాకుండా ఉండాలి అంటే క్లింగ్ ర్యాప్ అని చెప్పి దొరుకుతుంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. లేదు అంటే ప్రాపర్గా ఉన్న దాని లిడ్ని పెట్టండి. పెట్టి కూడా పైన ఏదైనా కవర్తో కవర్ చేయండి.
అలా చేస్తే ఏమవుతుందంటే పైన ఐస్ క్రిస్టల్స్ అవి ఫామ్ అయినా ఆ కవర్ మీదే ఉండిపోతాయి, కానీ ఇలా ఐస్ క్రీమ్ లోపల దాకా వెళ్ళవన్నమాట. ఎందుకంటే చాలామందికి మెయిన్గా వచ్చే ప్రాబ్లం అదే. మా ఐస్ క్రీమ్ పైన ఐస్ గడ్డల్లాగా వచ్చేసింది, బాగా సెట్ అవ్వలేదు, ఇలాంటివన్నీ చెప్తారు. సెట్ అవ్వలేదు అంటే ఏం చేయాలి మీరు? ఫ్రిడ్జ్ని టెంపరేచర్ కొద్దిగా కూల్గా ఉండేటట్టు పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది మంచిగా సెట్ అవుతుందన్నమాట. ఇలా నేను క్లింగ్ ర్యాప్తోని కవర్ చేసేసి ఒక 5 నుంచి 6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. అస్తమాను డోర్ ఓపెన్ చేసి అయిందా లేదా అని అస్సలు చెక్ చేయొద్దు. ఒక 6 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ మంచిగా సెట్ అయిపోయింది. చూడండి, పైన ఎక్కడ కూడా ఐస్ క్రిస్టల్స్ లేవు. అందుకే మీకు ఇది కూడా క్లిప్ యాడ్ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకునే ఐస్ క్రీమ్. మీరు ఒక్కసారి మన లాంగ్ వీడియోస్లో చూస్తే నేను 1 ఇయర్ బిఫోర్ చాలా ఐస్ క్రీమ్ రెసిపీస్ అయితే నేర్పించాను. చిన్న పిల్లలకి హెల్తీగా చేసుకునే ఐస్ క్రీమ్స్ కూడా నేర్పించాను. ఐస్ క్రీమ్ బిజినెస్ చేయాలనుకోండి, ఆ రెసిపీ కూడా నేర్పించాను. నేచురల్ ఐస్ క్రీమ్స్ కూడా చెప్పాను. మీకు మన ఛానల్లో కేక్స్ దగ్గర నుంచి ఐస్ క్రీమ్స్ దాకా, కుక్కీస్, హెల్తీ బేక్స్ దాకా అన్నీ కనబడతాయండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలామంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, వాళ్ళకి తెలియడం కోసం అని చెప్పి చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ చెప్తున్నాను. అంతేనండి, ఈ యమ్మీగా ఉండే ఈ పాన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ స్కూప్ నేను తీస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత స్మూత్గా వస్తుందో ఐస్ క్రీమ్ అని చెప్పి. మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికైనా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే మటుకు ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పగలరు. మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి చెప్తూ ఉంటారు కదా, మీ ఛానల్లో రెసిపీస్ అన్నవి ఎప్పుడు ఫెయిల్ అన్నదే ఉండదు అండి అని చెప్పి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఒక నమ్మకంతో నా ఛానల్ చూస్తారు, మీకు ఎక్కడ ఫెయిల్యూర్ అన్నదే లేకుండా నేను నేర్పిస్తున్నాను అని చెప్పి ఆ ఆనందం అస్సలు వెలకట్టలేనిది. ఇదంతా మీ అందరి వల్లే. మీ అందరికీ ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.